ఇప్పుడు నాకున్న టైం 20 నిమిషాలు. మీటర్ తిరిగిపోయింది. మనం ఎక్కేదాడికి ఆమెనే నేర్చు. దేవుడికి మహిమ కలిగాక, నేను ముందే చెప్పాను, ముఖ్య ప్రసంగికుని కాదు. ఫస్ట్ పాయింట్. అసలు ప్రసంగికునే కాదు. రెండో పాయింట్, ఇంకోటి ఏది చెప్తుంది మా మేడం గారు. అవును, కరెక్టే. అన్న ప్రసంగికుడు కాదు, పాస్టర్ గారు అయితే ప్రసంగాలు చేస్తాడు. మన పాస్టర్లు ఎందుకు అవుతాం? పాస్టర్ కాదు, పాస్టర్ గారు కాదు, అట్లా. ఓకే, మీకులాగా టోయవాడిని నేను, మీకులాగా నేను విశ్వాసంలో ఉన్నవాడిని, విశ్వాసనే. దేవుడు కృప ఎవరి మీద హెచ్చుగా ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు. దేవుడి వాళ్ళ విశ్వాసం కలిగి జీవించడమే నిజమైన భక్తి. యేసుప్రభువు వారు అంటారు, చూసి నమ్మిన వారికంటే చూడక ధన్యులు. చూడకుండా నమ్మాలి. అదే విశ్వాసం. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, మనకున్నాడు. కొంతమందికి లేడంటారు. అఫ్కోర్స్ లేని వాళ్ళ గురించి మనకు వదిలేద్దాం. ఉన్నవాడు ఎవరైనా ఉంటే అది యేసయ్య ఒక్కడే మనకి. దేవుడు ఉన్నాడో లేదో అని తెలుసుకునే వారి గురించి మనం మాట్లాడద్దు. వాళ్ళ గురించి వాళ్ళ ఇష్టం. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి. కానీ మన ఇష్టం ఏంటంటే, మన ఇష్ట దైవుడు దేవుడు పరలోకమందు ఉన్నాడు, సర్వశక్తి మంతుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మన దేవుడు సృష్టికర్త అనగా ఏంటంటే, యావత్ సృష్టిని చేసిన వాడు. నోటి మాటతోటి అవునుగాక అయిని అంటే ఇంకేం చెప్పలేదు ఎక్కువగా. దానికోసం మరి ఆది కాండంలో అలాగే చెప్పారు. ఇదంతా కలుగునుగాక అంటే కలిగేసినాయి అన్నీ. ఓకే, ఇక్కడ భూమి, ఇక్కడ సముద్రం, ఇక్కడ నదులు, ఇక్కడ అడవులు జంతువులు ఇవన్నీ అలా వచ్చేసినాయి. దేవుడి మాట. దేవుడికే ఆ శక్తి ఉన్నది తప్ప ఇంకెవరికి ఆ శక్తి లేదు. సరే, ఎన్ని చేసిన తర్వాత అనుకున్నాడట, ఎన్నాటి మీద ఒక అధికారిగా ఉండాలి, ఎవరో ఒకరు పెడితే బాగుంటుంది సరదాగా అనుకున్నాడు. దేవుడికి ఒక తలంపు వచ్చింది. సరే, మరి ఒకరిని పెట్టాలి అనుకుంటే ఓ జంతువుని పెట్టచ్చు. ఏ పులినో, ఈ యొక్క భూమండలానికి అంతగా పులినో సింహాన్నో పెడితే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే దీనికి పరిపాలించవలసిన శక్తి కలిగిన వాడు మానవుడై ఉండాలి. ఆ మానవుడు ఎలా ఉండాలంటే దేవుణ్ణి పోలిన వాడై ఉండాలి. అంచేతే దేవుడు తన పోలిక చొప్పున అంటాడు, ఆది కాండంలో ఉంటుంది. తన పోలిక చొప్పున ఒక నరుని చేసి ఆ నరుల్లో దేవుని యొక్క జీవ ఆత్మను నరుల్లో పెట్టాడట. జీవాయువు ఆయన ఆత్మ. ఇది ఎవరిది? ఇది యెహోవా పెట్టిన దీపం, నరుల్లో ఆత్మ. నేల మట్టితో నరుని చేసి ఆ నాసికా రంధ్రంలో జీవాయువును ఆయన నరుడుగా. వెరీ గుడ్. ఎంత చక్కటి విషయం ఏంటంటే, మన ఆత్మ ఎవరిది? దేవుడు పెట్టిన దీపమై ఉంది, ఆయన ఊపిరై ఉంది, ఆయన ప్రాణం మనకి ఇచ్చాడు. ఆయన ప్రాణంలో ఆయన జీవవాయువు అంటే ప్రాణముతో కలిగిన జీవం అంటే ప్రాణముతో కలిగినటువంటి ఒక గాలి. ఆ గాలిని, ఆయనలో ఉన్న గాలిని ఆ ప్రాణంతో మన ముక్కులోకి నాసికారంధ్రంలోకి ఊదాడట దేవుడు. అప్పుడు నరుడు ప్రాణం వచ్చిందట. ఆ మట్టికి ఆయన ప్రాణం పోసాడు. అదే నరుడు. సరే, ఆ తర్వాత ఆదాము చేశాడు, అవమం చేశాడు. ఇదంతా పెద్ద స్టోరీ, అది మనకు అక్కర్లేదు. ఇప్పుడు నరుడిని చేసిన నరుడు, ఇప్పుడు ఎవరైతే నరుడిని చేసినటువంటి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వారిని మర్చిపోయి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. ఏ సృష్టికర్తనైతే మన నరుడిని చేసుకున్నాడో
ఆ సృష్టికర్త ఈ యొక్క నరులను ఎందుకు చేసామా అని బాధపడే స్థితికి నరులు దిగజారిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డారట. చాలా ఇవాళ ఎందుకు చేసాం ఇదంతా, చేయకుండా ఉంటే ఎలా ఉండేదో అనేటువంటి ఫీలింగ్ కలిగిన తర్వాత దీనికి మరి పాపంలోనే నరుడు ఉండిపోయాడు. పాపమే శాపంగా అయిపోయింది. ఈ పాపంలోంచి నరుడు బయట రావడానికి మార్గము లేదా అని ఆలోచన చేసి ఈ నరుల కొరకు ఒక ప్రాణ బలి చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్లను చంపితే ఇంకో ఎడ్డుకి మోక్షం, గేదెని చంపితే ఇంకో గేదెకి మోక్షం రావచ్చేమో, ఒక మేకని చంపితే ఇంకో మేక మోక్షంలోకి వెళ్ళొచ్చేమో, అవన్నీ మనకు తెలియదు. కానీ నరునికి ఇంకో నరుని చంపేస్తే ఈ నరుడు మోక్షంలోకి వెళ్తాడు అనే విషయాన్ని దేవుడు తెలుసు. ఆ నరుడుగా ఎవరుండాలి? కర్మ పాపంలో జన్మంలో కూడా పాపం ఉండకాదు. ఆయన చేసి చేతులతో పాపం ఉండకూడదు, చూపుల్లో పాపం ఉండకూడదు. ఆయన అన్నిటిలోనూ పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు కావాల్సి వచ్చింది. ఇంకా పరిశుద్ధమైన మనిషి ఈ భూమి మీద ఎవరూ లేరు. ఎందుకంటే అబ్రహాము దేవుడికి భక్తుడై ఉన్నాడు, ఇసాక్ అయ్యాడు, యాకోబు అయ్యాడు, మరి నోవాహు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ భక్తులే, వీళ్ళందరూ దేవుడి బిడ్డలే. కానీ వీళ్ళందరికీ కర్మ పాపంతో పుట్టిన వారు, తల్లిదండ్రుల సాంగత్యంతో పుట్టిన బిడ్డలు. అంచేత పుట్టుకతో పాపం ఉంది వాళ్ళకి. మరి పాపం పోవాలి అంటే వాళ్ళని బలేస్తే ఉపయోగం లేదు. అందుకే ఆలోచన చేసి దేవుడు మరలా రీథింక్ చేసి ఒక కర్మ పాపము లేని మనిషిని ఒకడిని భూమి మీద పుట్టాలి. ఆ పుట్టనాకే అర్హతలో మరి ఎవరికీ లేవు. అప్పుడు దేవుడు తన కుమారుడు, ఏకైక కుమారుడు అయినటువంటి యేసు ప్రభువారు అన్నారు, తండ్రి గారు నన్ను పంపించండి, మీ యొక్క కోరిక నా ద్వారా సార్థకం అవుతుందని చెప్పి తండ్రి దగ్గర మాట్లాడుకుని ఇద్దరు మరి పరిశుద్ధాత్ముడు ముగ్గురును ఉన్నారని చెప్తారు బైబిల్లో పండితులు. అప్పుడు దేవుడు యేసు ప్రభువారి రూపంలో మన భూమి మీదకు రావడం జరిగింది. యేసు ప్రభువారు మనందరి పాప పరిహారార్థ బలిగా బలి అర్పణ జరిగింది. ఇది బైబిల్. అక్కడే పాపం పోయింది. ఎలా పోయింది? ఆయన ఎవరో చనిపోతే మనకు ఎలా పోద్ది? ఇప్పుడు కోడిని కోసేస్తే మన తప్పు పోగలేంది. మరి మన కోసం ఒకరు చనిపోతే పాపం పోదా? పోద్ది. ఎలా పోద్ది అంటే ఆయన యొక్క రక్తము, పవిత్రమైన రక్తమును శరీరమును భుజించవలసిందే. అదే రక్షణ తీసుకుని యేసు నామములో ఎవరైతే రక్షించబడతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. భూమి మీద ఎవరు వెళ్ళరు ఆయన తప్ప. ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి దగ్గర రారు అని చెప్పాడు యేసయ్య. అంచేతే మనం బాప్తీసం తీసుకుని ఆయన శరీరమును రక్తమును పానం చేయవలసిందే. శరీరమును తినాలి, రక్తం పానం. శరీరం తినడం ఏంటంటే అనొచ్చు. శరీరము అంటే అక్కడ మాంసం తీసుకొచ్చి తినేయడం కాదు. సింబాలిక్. దేవుడు తన అప్పగించబడిన రాత్రి ఆయన తన శరీరమునే రొట్టెని పంచాడు. అదే రొట్టెని ఇప్పుడు కూడా మనం తింటున్నాం. నా రక్తమనే ద్రాక్షారసం ఇచ్చాడు. అదే ద్రాక్షారసం ఈరోజు తాగుతున్నాం. దీని ద్వారానే మన పాప పక్షాక్షం జరుగుతుంది. పాపం పోతుంది. మరలా పాపం చేయకుండా ఉంటేనే. నువ్వు పాపం చేయకంటాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు? వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభువారు ముందు పెట్టారు. ఆ రోజుల్లో యేసు ప్రభువారు వాళ్ళందరికీ యోధా ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపమని ఆ వ్యభిచారిని రాళ్ళు కూడా తెచ్చి అక్కడ పెట్టారు. యేసు ప్రభువారు చూశాడు. మీలో పాపం లేనివాడు ఎవరో మొదటి రాయి వేయమన్నారు.
మరి అందరూ పాపం చేసిన వాళ్ళే, పాపం చేయనుడు ఎవడున్నాడు? మరి పాపం చేయని యేసు ప్రభువారు ఎందుకు వేయలేదు? మరి ఆయన వేయచ్చు కదా, వేయడు. ఆయన కనికరమునకు దేవుడు, ఆయనే కనికరించేవాడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు యేసయ్య ఒక్కడే. ప్రతి పాపిని క్షమించడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు. ప్రతి రోగిని శుద్ధి చేయడానికి అధికారం ఉంది. ప్రతి పాపము నుంచి మోక్షం చేయడానికి యేసు ప్రభువుల వారికి ఒక్కరికే అధికారం ఉంది. ఆయన అన్నారు, అమ్మా నేను కూడా నిన్ను క్షమిస్తాను, ఇంక పాపము చెయ్యకము అన్నారు. అంటే ఇంక పాపం చెయ్యొద్దు. సో నెక్స్ట్ నీ పరలోక రాజ్యమే. పాపము, ఆయన పాపాన్ని దేశించారు, పాపిని క్షమించారు. అర్థమైందా? పాపం అంటే ఆయనకి అసహ్యం, పాపి అంటే ప్రేమ. ఈ రెండాట్లకి చిన్న గీతే అడ్డు. అఫ్కోర్స్ ఏదేమైనప్పటికీ దేవుడి యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదు. 10 నిమిషాలు లేట్ అవుద్దేమో అనుకోవద్దు. అనుకోకపోయినా మైక్ మన చేతిలో ఉంది, మనం ఇవ్వం. పాస్టర్ గారు వచ్చి అన్న మన చేతిలో మైక్ వచ్చిన తర్వాత అది మన చేతిలో లేకపోయినా చెప్పి మీ చేతిలో ఉండడం మీది. ఇప్పుడు మనదే, మన ఇష్టం. సరే, మీకు కష్టమైనా నాకు ఇష్టమే, నా ఇష్టం నేను చెప్పేయాలి. వచ్చాను కదా, చెప్పకపోతే బాగుంది. నేను రాను, వచ్చిన తర్వాత ఏమి కదులుతో వదలదు అన్నట్టుగా ఉంది. వెరీ గుడ్. దేవునికే మహిమ కలిగిన గాక. ఈ రూతు గ్రంథంలో మొదటి వచనం నుంచి కొంచెం సుధాకర్ గారు చదివి వినిపించండి. మొదటి రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి వచనంలోంచి కొంచెం. దినమయందు దేశంలో కరువు కలగగా బెత్లెహేము అనేటువంటి ప్రాంతం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎంట పెట్టుకొని మోయాబు దేశమునకు రాగండి. జస్ట్ వెయిట్. మోయాబు అంటే ఏంటి? పాపకస్తమైన దేశమునకు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? రొట్టెల ఇల్లు అనగా ఏంటి? బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి గల దేశము నుండి పాపం దేశంలోకి వెళ్తున్నారు. ఓకే, ప్రొసీడ్, కమాండ్. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, ఆ భార్య పేరు నయోమి. వాళ్ళిద్దరు కుమారులు ఉన్నారు, మహలోను కిలియోను. 2 కుమారులు. వెరీ గుడ్. వాళ్ళకి 2 కుమారులతోటి ఈ నయోమి గారు తన భర్త కలిసి ప్రయాణమై శాపగ్రస్తమైన దేశమునకు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? రొట్టెల ఇంట్లోంచి. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని దానికి అర్థమే. బెత్లెహేము మీనింగ్ రొట్టెల గృహం. నేను బెత్లెహేము 3 సార్లు వెళ్ళాను. ఓకే, నేను 3 సార్లు తిరిగాను. అంచేత పాలిస్తాన్ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం నాకు బాగా తెలిసిందే. దేవుడి కృప, దేవుడే నన్ను తీసుకెళ్ళాడు, దేవుడే చూపించాడు, దేవుడు నడిచిన ప్లేస్లో నేను నడిచానండి. అంతకంటే ఏం కావాలి? అంటే నేను దేవుడు అంత గొప్పవాడా? కాదు. ఒక పాపికి అటు ఆయన కరుణ కటాక్షం వల్ల నేను నేను అక్కడికి వెళ్ళటం ఏంటండి అంటే వెళ్ళలేను. నో ప్రాబ్లం. ఎంతో 1000 కోట్లు ఉన్నవాడు వెళ్ళకపోవచ్చు, డబ్బుంటే వెళ్ళకపోవచ్చు, భక్తి ఉన్నా వెళ్ళలేకపోవచ్చు. ఆ దేశంలో అడుగు పెట్టిన వాడు గొప్పవాడు. అంటే కనవాళ్ళకి ఉన్నవాళ్ళు గొప్ప కాదు అని అంటే నేను చెప్పలేను, కానీ అది దేవుడు ఎన్నుకున్న ప్లేస్. యెరూషలేం గురించి, క్షేమం గురించి ప్రార్థన చేయవారు వర్ధిల్లుతారన్నాడు. అది దేవుడి ప్లేస్, గాడ్ ప్లేస్. ఇది యెరూషలేం. ఆ ప్లేస్కి 3 times ఆల్రెడీ నేను వెళ్ళటం జరిగింది. సో ఆ బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చింది అమ్మ? 2 పిల్లలు తీసుకుని 3 కలిసి మోయాబీలు అంటే దేవుడికి శాపగ్రస్తమైనటువంటి దేశమునకు వచ్చేసారు. వచ్చేసి ఎందుకు వచ్చారట రాయసారు. కాదు, ప్రొసీడ్. నయోమి పెరిమిటి అయినా ఎలిమెలకు అక్కడ కాదు, కాదు అక్కడ ఎందుకు వచ్చారో చెప్పాడు.
మోయాబు దేశమునకు కాపురము ఉండుటకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళారండి? కాపురము అంటే పర్మనెంట్ ప్లేస్. కాపురం అంటే ఎక్కడ ఉంటాడో అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ సంసారం చేసిన అక్కడ పిల్లలు కానీ అంతా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ప్లేసెస్, అక్కడ ఆ ప్లేస్ రొట్టెల గృహం నుంచి శాపకస్త్రమైన దేశానికి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోవడానికి వెళ్ళారు. కాపురం ఉన్నాక వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు? ఆవిడికి భర్త, నయోమికి భర్త పెర్మిట్ అయినా అతను భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమెయు వాళ్ళిద్దరు కుమారులు మిగిలారు. వాళ్ళిద్దరు కుమారులకి ఏం చేసింది? మోయాబీలు, శాపగ్రస్తమైనటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ మోయాబీ ఎవరైతే శాపగ్రస్తులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వివాహం చేసిందండి అమ్మ. ఆడవాళ్ళు తప్పు చేస్తే అతికినట్టు ఉంటుంది అని అబద్ధం ఆడినా అతికినట్టు ఉంటుంది. పాపం చేస్తే వాళ్ళ వల్లే పాపం వచ్చిందని నేను అంటాను. అఫ్కోర్స్ కోపం వచ్చి ఉండొచ్చు, కానీ ఈ మరి అవ్వమ్మగారే కదా మనకి తీసుకొచ్చి పెట్టింది. అవ్వమ్మగారు లేకపోతే మనము ఆ పరలోక రాజ్యంలో ఉందేమో హాయిగా. ఆ బంగారం కలిగిన రాజ్యంలో, బంగారం రోడ్లు వేసిన రాజ్యంలో యేసు ప్రభువారితో కలిసి హాయిగా ఉందాం. ఈ అమ్మగారు తీసుకొచ్చి తిన్నా పొండి తినేస్తే వదులుకుంటే ఒకరి మనకు కూడా తీసుకొచ్చి పెట్టింది. అక్కడితో మనం కూడా ఇక్కడికి వచ్చేసాం. సరే, ఏదైనా వీళ్ళు అలాగని చెప్పి స్త్రీలను కోప పెట్టుకోకండి. అంటే దేవుడు మరి మీకు అప్పుడు మరి జ్ఞానం ఇవ్వలేదు, ఏం చేస్తాం మరి. సరే, దేవుడు అందుకే మరి కొన్ని దేశాల్లో నాకు తెలిసి స్త్రీలకి అంటే మనకి ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, కానీ కొన్ని దేశాల్లో స్త్రీలు ఈ యొక్క మన సేవ చేసే అధికారం లేదు, సేవకులుగా ఉండక లేదు ఆడవారు. ఎందుకంటే వారు బాప్తీసం ఉండక లేదు, వారు సంస్కారం ఉండక లేదు. అవన్నీ ఎందుకు పెట్టాడంటే దేవుడు వాళ్ళని అధికంగా ప్రేమించి మీరు వంట చేసుకొని పిల్లల్ని కానండి అని చెప్పడం కోసం పెట్టారు. అందుకనా? ఎందుకని మరి వీళ్ళకి ఇచ్చిన అధికారం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే మరి మరి మీ డ్యూటీ మీది, మా డ్యూటీ మాది అన్నట్టుగా చెప్పాడు దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు చాలా జ్ఞానంతో చెప్తూ ఉంటాడు. స్త్రీలు చాలా ఓర్పు కలిగిన వారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్ళకి కొన్ని పనులు అలా అప్పచెప్పాడు. పిల్లల్ని పెంచడం, పెద్దవాళ్ళని చేయటం, ఆ బాధ్యత మగవాడు చేస్తే ఇబ్బంది, ఆడవాళ్ళు చేయగలరు, మగవాళ్ళు చేయలేరు. ఓ రోజు చేయగలుచుకున్నాడు సచ్చింది గొర్రె, ఆ మన్నాడు వంట చేయడం వీళ్ళు తినరు. అంచేత ఆడవారు చేసే పనులు ఆడవాళ్ళకి అప్పచెప్పాడు, మగవాళ్ళు చేసే పనులు మగవాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు. సో హ్యాపీ. సరే, ఇప్పుడు ఎక్కడికి అయింది? అమ్మగారు ఏం చేసింది? వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది, వాళ్ళకి మోయాబిరాలు నన్ను పెళ్లి చేసేసింది. అంతవరకు హ్యాపీగా ఉన్నారు. సుమారు దాదాపుగా 10 సంవత్సరముల కాపురం ఉన్నారట అక్కడ. అయిన తర్వాత ఏమైంది? ఆ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు పాపం ఎవరి దగ్గరికి వచ్చింది? పాపం ఎవరి దగ్గరికి వచ్చిందంటే యాక్చువల్గా మోయాబీలు పెళ్లి చేసుకున్నటువంటి మోయాబీలకి మరి వాళ్ళ అది దేవుడికి దూరం పెట్టిన జనాంగం కాబట్టి పాపం ఏమైనా ఉంటే శాపం ఉంటే వాళ్ళకి రావాలి. వాళ్ళకి రాలేదు శాపం. ఎవరికి వచ్చింది? వాళ్ళని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ శాపగ్రస్తులు అయిపోయి టప్పని చచ్చిపోయారు ఇద్దరు కొడుకులు యవ్వనస్తులుగా. ఎందుకు చనిపోయారు? మోయాబీరాలను చేసుకున్నందుకు. దేవుడు వద్దన్న పని చేశారు కాబట్టి శాపం వాళ్ళ పాపంగా అయిపోయింది. వాళ్ళు చనిపోయారు. చనిపోవలసిందే. ఎందుకంటే పాపము మరణము కలుగును, పాపము మరణమును కనునంతే. నో డౌట్. పాపం చేస్తే మరణమే వస్తుంది. శాపం తెచ్చుకోకూడదు. ఎవడన్నా దేవుడు వద్ద పని ఎవడు చేస్తే వాళ్ళకి మరి పాపం వస్తుంది, శాపం వస్తుంది, మరణమే వస్తుంది. దేవుడితో ఉండాలి, దేవుడు చెప్పిందే చేయాలి, ఆయన ఏం చెప్తే అదే చేయాలి, ఎలా చెప్తే అలాగే చేయాలి. అంటే మీకండి నాతో డైలీ వచ్చి దేవుడు మాట్లాడతాడా అని అడగవచ్చు. నాతో కూడా మాట్లాడు, కానీ 6th సెన్స్ మన ఆత్మ చెప్తుంది నువ్వు ఇలాగెళ్ళు, తాక్క, తిరక్క, సిగరెట్ కాల్చక, గుట్కా వేయక, మరి గంజాయి పాక్క అనే ఒక ఆత్మ చెప్తూ ఉంటుంది మనలో. అది పాపము, తప్పు 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 అంటది.
ఇది ఇంకేం చేస్తాడంటే ఆ తప్పును పక్కన పెట్టేసి వీడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, సత్తాడు. అందులో ఏం డౌట్ లేదు. ఏ సిడలబాటు అయినా సరే చిన్న అగ్గిరవ్వ విస్తారమైన అడవిని తగలేస్తాడ అగ్గిరవ్వ. కానీ మన పాపం మన జీవితాలతో పోదు, మన పిల్లల పోదు. ఇది నయమి చేసిన పాపం ఎక్కడ పోయింది? వద్దన్నటువంటి దేశం, శాపగ్రస్తమైన దేశమునకు నయమి వస్తే తన భర్త పోయాడు, తన బిడ్డల సద్దరు సరిపోయారు. మిగిలింది ఎవరు? నయమి ఒక్కతే. మరి ఆవిడ అంటుంది 21 దగ్గరకు వచ్చేయండి. 21 నేను సమృద్ధి గల దాన్ని వెళుతిని. ఎక్కడికి? ఎప్పుడు వెళ్ళింది ఆవిడ? సమృద్ధిగా ఉందంట. ఎప్పుడు? ఎక్కడ? బెత్లెహేములో. అప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు ఈవిడ అమ్మగారు వెళ్ళారట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఇప్పుడు ఆవిడ తినలేకపోతే వెళ్ళాడంటే పోతే తినలేదు, ఆవిడకి వెళ్ళారండి. ఇది సమృద్ధి కలిగిన దానిని అని ఆవిడే చెప్తుంది ఇక్కడ స్టేట్మెంట్. నేను సమృద్ధిగా ఉన్నాను, అప్పుడు వెళ్ళి తిని. తర్వాత యెహోవా నన్ను రిక్తిరాలుగా చేశాను. ఇప్పుడు ఈవిడ వెళ్ళింది, తప్పు ఈవిడ చేసింది. ఈవిడ చేసిన తప్పుకి ఎవరు? యెహోవా. ఎవరిని చెప్తుంది ఈవిడ? దేవుణ్ణి చెప్తుంది. నన్ను రిక్తిరాలుగా చేశాడు యెహోవా అంటుంది. యెహోవా అనే దేవుడు ఒకడున్నాడని తెలుసు ఆవిడికి, ఆయనే దేవుడని తెలుసు. కానీ ఆవిడ ఏమంటుంది? నన్ను రిక్తిరాలుగా, నాకు అన్యాయం చేశాడు దేవుడు అంటుంది. నన్ను అన్యాయం చేశాడు దేవుడు. ఇప్పుడు తప్పు ఈవిడ చేసి దేవుడి మీద పెట్టేస్తుంది. తప్పు ఈవిడ చేసింది, మరి వెళ్ళకూడని ప్లేస్లోకి వేసింది. వెళ్ళేటు ఆ పొజిషన్ కూడా అటువంటి పొజిషన్ కాదు. తిండిలోకి వెళ్ళలేదు, సమృద్ధి కలిగిన దాన్నే వెళ్ళాలంటుంది. ఎందుకు వెళ్ళింది? దూరపు గనులో నునుపు, అక్కడ ఏదో ఉంది. ఆ మోయాబు దేశంలో ఇంకేదో ఉందనుకుని వెళ్ళిపోయింది తప్ప ఇక్కడ ఉన్న స్థితిలో నాకు దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉండమన్నాడు. ఇది రొట్టెల గృహం, ఇక్కడ ఉంటేనే సంతోషం, ఇక్కడ ఉంటేనే ఆనందం అంటే పిల్లలతో పనులతో హాయిగా అక్కడే ఉండేది ఆవిడ. సమృద్ధి ఉంది, కూడికి లేక రాలేదు, ఏమీ లేకలేదు, కరువు లేదు. ఆ దేశానికి కరువు వచ్చిందేమో కానీ ఈవిడికి కరువు లేదు, సమృద్ధిగా ఉందట. సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిందంటే దూరపు కొండలో అక్కడ ఏదో ఉంది, దానికోసం వెళ్ళింది. ఏం చేసింది? ఏం సాధించింది? తన కుమారులు పోయారు, భర్త పోయారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇంకోటి అంటుంది, కింద చూస్తే యెహోవా నా మీద ఎంత విరుద్ధముగా, ఈవిడికి విరుద్ధంగా అంటే యెహోవా సాక్ష్యం పలికాడు. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటుంది ఈవిడి? నాకు విరోధంగా దేవుడు సాక్ష్యం, ఈవిడికి విరోధంగా దేవుడు సాక్ష్యం చెప్పడం ఏంటి? ఎంత ఆత్మవంచన చేసుకుంటుందో ఆలోచించేయండి. మనం చేసిన తప్పుకి దేవుని మీద పెట్టకూడదు. మన తప్పు చేస్తే దేవుడు శ్రమిస్తాడు. దేవుడి దగ్గర పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు చెప్పిన పని నేను చేయలేదు, నేను ఇలా బతకాలనుకున్నాను కానీ అది నాదే తప్పు. నువ్వు బతకమన్నట్టుగా నేను బతకలేదు, నువ్వు చెప్పిన విధాలలో బతకలేదు, నువ్వు చెప్పినట్టుగా వినలేదు, నేను దుర్మార్గంగా బతికాను, తప్పు రాదయ్యా క్షమించని అనుంటే ఇంకోలా ఉండేది. అలాగంటలేదు ఈవిడి. ఏమంటుంది? దేవుడు అంటే ఈవిడికి విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడంటే. ఇంకా అంటుంది కింద చూస్తే, సర్వశక్తుడు బాధపరిచాడట. అంటే సర్వశక్తిమంతుడు అని యేసు యెహోవా దేవుడు ఈవిడ బాధపరిచాడట. చూడండి ఏ విధంగా నడుస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. నవేడేస్ మనం కూడా అలాగే ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తాడు విద్యార్థి, సరంగా చదువుకోడు, నాకు పాస్ అవ్వలేదు, దేవుడు నన్ను పాస్ చేయలేదు అంటాడు. నువ్వు చదువుకోవాలి, దేవుడి దగ్గర అనుకువగా ఉండాలి, అప్పుడు నిన్ను పాస్ చేయకపోతే నువ్వు చదువుకుని దేవుడి దగ్గర ఆనుకునుండి దేవుడు చెప్పింది చేసుండి దేవుడి పనులను ఉంటే అప్పుడు దేవుడు పాస్ చేయకపోతే తప్పు. నువ్వేమో పుస్తకం తీయకుండా వెళ్ళే రోజు నువ్వు రేపు వెళ్ళగానే గుడికి వెళ్ళి ఆ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాం, ఫెయిల్ అయిపోగలదా? ఫెయిల్ అయిపోయాడు. దేవుడు నాకు అన్యాయం చేస్తాడంటే అలాగా? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. యెహోవా అందరికీ ఉపకారి. బైబిల్ చెప్తుంది, నేను కాదు. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ మేలే చేస్తాడు. దేవుడికే మహిమ కలిగిన గాక. ఎక్కడ మీరు తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు,
పరిశుద్ధంగా జీవించండి, దేవుడిని ఆనుకొని జీవించండి, దేవుడి కొరకు జీవించండి, దేవుడితో జీవించండి. దేవుడని యెహోవా మన యేసుని పోలిన దేవుడు మరొకడు దేవుడు లేడు. నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. మన దేవుని పోలిన దేవుడు మరొకడు ఉండగా, అలా దావీదు అంటాడు, దివారాత్రులు నేను ధ్యానించుదను. యెహోవా మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 3 years కంటే ఒక రోజు శ్రేష్టమైందంట. ఒక రోజు గడిపేస్తే 3 సంవత్సరాల యొక్క దీవెనలు వస్తాయి అంటాడు. ప్రతి దినము నువ్వేం చేయాలి? మనం ఎక్కడున్నాం? దేవుడు ఏం చెప్పాడు? శాపగ్రస్తమైన మనలో ఉన్నదా? ఉండకూడదు. పాపం చేయకూడదు. చూపులతో కానీ, తలంపులతో కానీ, శరీరంతో కానీ, శరీర వేచుల్లో కానీ, హృదయంలో కానీ, హృదయ తలంపుల్లో కానీ ఎవడను పాపము చేయడానికి లేదు. బైబిల్ అదే చెప్తుంది. బైబిల్ అంటేనే పరిశుద్ధత. పరిశుద్ధమైన బైబిల్ పేరే పరిశుద్ధ గ్రంథము. ఈ సృష్టిలో దీనికి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అనే పేరు కలిగిన ఇంకొక గ్రంథము కానీ ఇంకొకటి కానీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప. దేవుడిని నమ్ముకున్న తర్వాత అందరికీ సుఖాలు రావండి, కష్టాలు కూడా వస్తాయి. వీళ్ళు ఫేస్ మరి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మనం ఫేస్ చేయగలగాలి. నాకు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడి కృపల వారి చిన్నటి మట్టి కారులోనే మా తండ్రి గారు గాలి గోవిందరావు గారు ఆయన కారులోనే మమ్మల్ని తిప్పాడు, పెంచాడు. చదువు రాకపోయినా సరే గచ్చి మరి గారంభంగా పెంచారు. సరే ఏదో తిరిగాం. కాకపోతే ఆ తిరిగి కారులో తిరిగే టర్మినల్ తర్వాత నేను వ్యాపారం చేయటం నేను కూడా కారు కొనుక్కుని కారులోనే తిరిగాను. పిల్లల చిన్నతనంలో నేను బాప్తిస్మం అయ్యగారు నెల్సన్ అయ్యగారి ద్వారా మరి గోదావరి నదిలో ముంచే బాప్తిస్మం తీసుకుంటాం జరిగింది. 2000 బహుశా 2004 2005 సో జ్ఞాపకం లేదు, కానీ 1 year అటు ఇటు అయిన తర్వాత నాకు శోధన వచ్చింది. నా భార్య నేను ఇద్దరు శోధన పడ్డాం. సరిగ్గా వ్యాపారం అంతా లాస్ అయిపోయింది. మొత్తం వ్యాపారం అంతా పోయింది. వ్యాపారం చాలా నష్టం వచ్చింది. వ్యాపారం కావాలని నష్టం రాలేదు, అనుకోకుండా రేట్లు నేను టెండర్ వేసినప్పుడు 25,000 ఏదో స్టీల్ ఉంటే అది ఒక్కసారి 50,000 అయిపోయింది. అంతా రేటు పెరిగిపోవడంతో మరి వర్క్ అగ్రిమెంట్ ప్రకారంగా చేయాలి కాబట్టి అది చేసి బయటకు వచ్చేసరికి చాలా అప్పులు అయిపోయాం. అప్పులైన తర్వాత నాకున్నటువంటి కారు కూడా అమ్మేశాను. కారు కూడా లేని పరిస్థితిలో నేను ఓ రోజు నైట్ ఎవరో ఫోన్ చేసి, నేను ఎవరికో బాకీ ఉన్నాను. నైట్ ఎప్పుడో మంతా ఫోన్ చేశాడు, ఎందుకు చేశాడో తెలియదు, కానీ ఎప్పుడో మిడ్నైట్ 1:00 2 మధ్యలో ఫోన్ చేసి, బాబు సుబ్బరాజు నాకు డబ్బులు కావాలి, అర్జెంటుగా డబ్బులు ఇచ్చే అన్నాడు. సర్లే అన్నాను. అయిపోయింది. నాకు ఆ టైంలో ఫోన్ చేస్తే 1:00 రాత్రి గారు ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఎలా ఉంటుందండి? ఎప్పుడు దజ్జాగా బతికాము, మన పరిస్థితి ఇలాగైపోయింది. ఎప్పుడు కారులోనే తిరిగాను చిన్నప్పుడు మట్టి. మరి కారు కూడా లేని పరిస్థితుల్లో కారు మరి ట్యాక్సీలో తిరిగే పరిస్థితికి ఎలా వచ్చాం అని ఆలోచన చేస్తే, అంటే నేను ఇంకా నైట్ ఆలోచనలో ఉండిపోయాను. ఉండిపోయి మా ఇంట్లో ఉయ్యాలు ఉంటుంది, ఆ ఉయ్యాల్లో కూర్చుని ఆలోచన చేస్తూనే ఉన్నాను. నైట్ టైం మిడ్నైట్ నా భార్య నా దగ్గరికి వచ్చింది. ఆవిడ కంగారు పడ్డది ఆ టైంలో. ఈ నేటి ఇలాగా టెన్షన్ పడుతున్నారు అని అనుకుని నా భార్య నా దగ్గరికి వచ్చి, మీరు టెన్షన్ పడద్దు, మరి దేవుడు అన్యాయస్తుడు కాదు. రాత్రి అయింది, ఇప్పుడు రాత్రి మళ్ళా పగలవుద్ది కదా, వర్షం వస్తుంది, మళ్ళీ తగ్గిపోద్ది కదా, మళ్ళా ఎండ వస్తుంది కదా, అలాగే మన జీవితంలో కష్టం వచ్చింది, ఆ కష్టం పోయి మళ్ళా మన పరిస్థితులు బాగుంటాయి కదా, ఎందుకు కంగారు పడటం, ప్రార్థన చేసుకుంటామే అని చెప్పి నా భార్య నన్ను ధైర్యపరిచింది. చాలా ధైర్యం వచ్చింది. ఎస్, నైట్ టైం మార్నింగ్ అవుద్ది, తెల్లారద్ది, మళ్ళా
పరిస్థితులు కూడా మన పరిస్థితులు కూడా చక్కబడతాయని ఆ ఒక నిరీక్షణ, ఒక ఆశ మరి నా దేవుడు నాకు పెట్టాడు. అంటే ఆ సంవత్సరం బాప్తీసం తీసుకున్నాం, సాతానుగాడు శోధిస్తున్నాడని అర్థమై ఆ శోధనలో జయించడానికి మన భార్య మరి ఎక్కువ ఉపవాసాలు ఉండేది, చాలా ఎక్కువ ఉపవాసాలు చేస్తూ అలాగే ప్రార్థనలో గడుపుతూ ఉండేది. ఆ టైంలో మళ్ళా నా కుమారులు చదువుకునేవారు. అలాగే జాయిగా నా దేవుడు నా దీనస్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అది బైబిల్లోని వాక్యంలో నుంచే మాట్లాడి, దీనస్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు యెహోవా. దేవుడి కృప మరి జాయిగా అంచెలంచెలుగా మరలా మమ్మల్ని దీవించడం మొదలుపెట్టాడు దేవుడు. నమ్మకంగా ఉన్నాను నేను, మళ్ళా వెనక్కి వెళ్ళిపోలేదు, భక్తిలో తగ్గిపోలేదు, బాప్తిసం ఎందుకు తీసుకున్నామని నేను ఆగిపోలేదు. నా దేవుడు నా భార్య ద్వారా మాట్లాడిన మాటలని జ్ఞాపకం చేసుకుంటే ఓకే, విల్ ప్రొసీడ్. దేవుడే నన్ను చూసుకుంటాడు, దేవుడే మనల్ని బాగుగా వేస్తాడు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మీద ఆధారపడదాం. నరులకు ఆశ్రయించట కంట యెహోవాను ఆశ్రయించట మేలు. నరులు ఆశ్రయించామనుకోడు 100 వచ్చు, 1000 వచ్చు, 1,00,000 వచ్చు. యెహోవాను ఆశ్రయిస్తే ఆశీర్వాదాలకు అర్థం ఉందండి. పరలోక దీవెనలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప. నా కుమారులు, పెద్ద కుమారుడు గోవిందరావు నా తండ్రి గారి పేరు, నా చిన్న కుమారుడు హేమంత్ బాబు, వాడు ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఆ టైంలో ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చాడు. నా 2 కుమారులు వీళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ అంచెలంచెలుగా దీవించాడు, అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. దేవునికే మహిమ కలగాక ఆ ఒక్క కారు కూడా పోయిన తర్వాత నేను 4 బండి మీద కూడా తిరగడం మొదలుపెట్టాను. మరి కారులో తిరిగిన బండి మీద తిరిగితే ఇబ్బందే కదా, ఇబ్బంది అయినా మళ్ళీ బండి కొనుక్కొని బండి మీద తిరగడం మొదలుపెట్టాను. తిరిగి ఆశీర్వాదాలు అంటే దేవుడు ఆశీర్వదిస్తూ మొదలుపెట్టాడు. ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన 7 కార్లు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్క కారే ఉండేది నాకు, ఇప్పుడు 7 కార్లు. దేవుడు కార్లు ఇచ్చుకున్న చిన్న చిన్న కార్లు ఏం లేదండి, 1,00,000 2 లక్షలకి అది నానా ఏదో వేనా అలాంటి కార్లు ఏం లేదు. దేవుడు 2 ఫార్చునర్స్, 2 వినోవాలు, ఓ BMW, ఒక క్రేటా, ఎన్ని 7 కార్లు ఇచ్చాడు దేవుడు. 7 కార్లు ఎప్పుడు ఏ కారులో తిరగాలంటే ఆ కారులో తిరగొచ్చు నేను. దేవుడు ఇచ్చాడు, నాది కాదు, యెహోవా ఇచ్చాను. యెహోవా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలే ఏరే ఉంటాయి. అబ్బా మీకు తెలియాలంటే నేను చెప్పింది అంతే. నా కొరకు, నా గొప్ప, నా ప్రార్థన కాదు, కానీ యెహోవా నా ఎడల చూపిన దయ, అది ఆయన దయ. ఆయన ఉచితమైన కృప చొప్పున బ్రతుకుతున్న ఈ యొక్క గాడిద లాంటి వాడిని నేను, గాడిద లాంటి వాడిని. ఎందుకంటే యేసయ్య నన్ను ప్రేమించాడు, లేకపోతే నన్ను ఎక్కడ ఎందుకు ఆకేస్తారు? యేసయ్య లేకపోతే నేను ఏమవుతానో తెలుసా? ఎక్కడో రోడ్లమ్మటి తిరిగి సిగరెట్ కాల్చుకుంటూ ఎప్పటికి బికారౌట్ అయిపోయి చచ్చిపోతున్నామో నాకే తెలీదు. ఈ చెడు అలవాట్లకు లోనే ఎంతోమంది రోడ్లు అమ్ముతున్నారు నేను చూస్తాను. నా స్నేహితులందరిలోనూ దేవుడు నన్నే కనపరిచాడు. మొన్న ఒకసారి ఒక లాస్ట్ 29వ తారీఖు పోయిన నెలలో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టారు మా వాళ్ళు. 50 సంవత్సరాల తర్వాత ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలుసుకున్నాం. ఆ తర్వాత చదువుకున్నప్పుడు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి ఇప్పుడు వాళ్ళందరూ కలిపి సమకూర్చి ఏదో మీటింగ్ కింద ఏదో పెడదాం అనుకున్నా. పెట్టండి బాబు, చాలా కాలం అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా తెలియదు, ఉన్నారో లేదో తెలియదు, ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు మనకి. అంటే పెట్టారు పాప మా కొంతమంది ఏదో కృషి చేసే అడ్రస్లు పట్టుకుని వేశారు. అందులో ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆడు స్కూల్లో నా క్లాసులో ఆడికి ఎప్పుడు ఫస్ట్ వచ్చింది, నాకు ఎప్పుడు 0 వచ్చి ఆడికి 100 వచ్చి, నేను ఫెయిల్ అయిపోయేవాడిని, ఆడు పాస్ అయ్యేవాడు. అప్పుడు దేవుడి మీద భక్తి లేదు, ఏమీ లేదు. మా తండ్రి గారి గారం ఏదో అలా నడిచిపోయేది. సర్లే 7వ తరగతిలో నేను ఫెయిల్ అయిపోయాను, ఆడు పాస్ అయ్యాడు. ఆడు మంచి మార్కులు, ఆడు ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ కదా,
ఆ ఎదురు కూర్చోబెట్టి నిలబెట్టాడు, ఇది బాగా ఫస్ట్ క్లాస్ వచ్చింది, దీనికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇలాగని చెప్తూ ఉండేవారు వాళ్ళు. చెప్పి మాస్టర్లు వచ్చి మనల్ని చూస్తూ ఉంటారు, మనల్ని చూసి ఎవడో ఈ బాగా ఉంది అంటారా. ఆ టైంలో అతను ఆయన చూస్తూ నాకు చాలా కోపం వచ్చేసింది, చాలా కోపం, జెల్సీ. చెప్తున్నాను, ఇవన్నీ నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి నాకేది దఫరకం అక్కర్లేదు, నేను ఎవరికి భయపడను, నా దేవుడికే భయపడతాను. జెల్సీ. ఆడ పెద్దగా చదువుకుంటే నాకేటో చదువు రావట్లేదు, నాకేటి ఆడు గొప్పేటి, ఆడ ఎలా పెరుగుతున్నారు అనే ఫీలింగ్, దట్ ఈజ్ ఎ ఫీల్. మన ఎదురుగుండా మన పరిస్థితి కూడా అలాగ ఉంటాయి. నువ్వు ఎదురుగుండా మనల్ని తక్కువగా చేసి మన పరిస్థితులను బట్టి తక్కువగా చూడొచ్చేమో, కానీ ఆ పైవాడు యేసయ్య మన దృష్టిలో గొప్పవాళ్ళమే, గొప్పవాళ్ళు. కానీ ఆ ఉద్యోగ రీత్యా మన చిన్న ఉద్యోగులు ఉండొచ్చు, ఇలా రా, అలా పో, ఒరే ఇలా రారా అనొచ్చేమో, కానీ ఈ నరుల దృష్టిలో కాదు మనం నమ్మకంగా ఉండవలసింది యేసయ్య దృష్టిలో. ఆయన దృష్టిలో మనం ఎప్పుడు జీరోలు కాదు, హీరోలుమే. హల్లెలూయా. ఆయన ఎందుకు హీరోలు అంటున్నామంటే, రాజుగారి కొడుకులు ఎవరో యువరాజులు మన యేసయ్య ఎవరు? మహారాజు. మహారాజుకి దత్తపుత్రులు మనము దత్తత చేసుకున్నాం యేసయ్య మనల్ని. అప్పుడేమవుతున్నాం మనం యువరాజులు, యువరాణులు. ఓకే, మనకేటి లోటు దేవుడు ఉండగా. సరే, వాళ్ళు వచ్చాడు, ఆడు కలిచాడు. 50 ఏళ్ళ తర్వాత కలుసుకుంటే ఎలా ఉంటుందండి? వాళ్ళంతా ముసలోళ్ళం అయిపోయాం, మేము ముసలోళ్ళం అయిపోయాం, 50 ఏళ్ళు అయింది. సరే, ఆడిని కలిచాడు. అప్పుడు స్టేజ్ మీద నేను కూడా మాట్లాడుతున్నాను ఇలాగే. ఆడి రే నిన్ను చూసి చెప్పాను, నువ్వు చాలా ఎక్కువ చదువుకునేవాడు, మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు, నేను చాలా జల్సీ ఫీల్ అయ్యేవాడిరా, నువ్వు పాస్ అవుతున్నావు, నేను ఫెయిల్ అవుతున్నానని. అన్నిట్లో నువ్వు ఫస్ట్ మార్కులు వచ్చినాయి, నాకేమో 0 మార్కులు వచ్చాయి, అంచేత నేను ఫెయిల్ అయిపోయానురా, మీరు పాస్ అయిపోయారు, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మీరు అందరూ, నేను మాత్రం ఉండిపోయానురా ఇక్కడ అన్నాను. ఆ సెకండ్ ఇయర్ ఎందుకు ఉండిపోయానో అది కూడా చెప్పా. మీరు అందరూ వెళ్ళిపోతే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇవన్నీ చెప్పేవాడు ఎవడరా, వెనకాల వచ్చి బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది ఆడు ఇది ఈడు అని చెప్పడానికి ఉండేది, మరి తెలియకపోతే నేను ఉండకపోతే ఎవరు చెప్తారని నేను ఉండిపోయానురా, మీరు అందరూ వెళ్ళిపోయారు. ఫెయిల్ అయిపోయి ఉండిపోవడం కాదు. అంటే దేవుడు అప్పుడు ఆడు అన్నాడు, సుబ్బరాజు నీ జల్సీ వల్ల నీవు ఆశీర్వదించబడ్డావేమో, ఎందుకంటే నువ్వు జల్సీగా ఉండకుండా ఉంటే ఈ అభివృద్ధి ఉండకపోనేమో, లేకపోతే ఈ జల్సీ ఇంకా ఎక్కువైపోతే నాకంటే ఎక్కువ చదివేసి నన్ను పడగొట్టేస్తే నేను 0 అయిపోయి నీ హీరో అయిపోదేమో, కానీ నీ జల్సీ నీకు ఉపయోగపడ్డది అని వాడే అన్నాడు. ఆడు కాగిలించుకుని ఫోటో తీసుకుని ఆడు హైదరాబాద్లో ఉంటున్నాడట, మా అన్న చెప్పాడు. అదే చోట 50 ఏళ్ళ తర్వాత. అంటే మా మిస్సెస్ కూడా చెప్పాను ఆ విషయం, ఇలా జరిగింది, ఆడు వచ్చేట్టు నాకు తెలుసు, ఆడి కోసమే నేను మీటింగ్కి వెళ్ళాను, ఎందుకంటే ఆడికి కనీసం సారీ చెప్పనాకైనా. నా మనసులో అనుకున్నా సరే నేను తప్పు చేస్తే నా దేవుడికి సారీ చెప్పాల్సిందే, నా స్నేహితుడికి సారీ చెప్పాల్సిందే. మీరు తప్పు చేస్తే ఒక వ్యక్తి మీద తప్పు కానీ మీరు ఆలోచన చేస్తే అతనికి మీరు క్షమాపణ చెప్పాలి. అదే అంటున్నాడు, నువ్వు బలి అర్పించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక సహోదరుడికి నీవు దేశిస్తే హృదయంలో వాడికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చి నువ్వు నాకు అర్పణ అర్పించి, కానీ లేకపోతే అర్పణ నేను అంగీకరించనంటాడు దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి ఒక్కరూ. దేవుడు మనకున్నాడు, ఎప్పుడూ దేవుడితోనే మనం ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. దేవుడిని ప్రేమించేది మన హృదయంలో దేవుడు, యేసయ్యా నాకు ఇది చేయమని నువ్వు దేవుడి దగ్గర సాష్టాంగపడి ఆయన దగ్గర కన్నీరు విడిచి నీ కోరికలు ఆయన దగ్గర చెప్పుకుంటే అని తీర్చడు. ఖచ్చితంగా తన సమయంలో నీకు అవసరమైన దానికంటే అధికముగా ఆశీర్వాదాలు. నాకు ఒక కారుతో ఆగిపోయిన ఆశీర్వాదం, ఆ కారు ఉంటే ఆ కారుతో ఆగిపోయిన, ఆ కారు పోతే ఇప్పుడు 7 కార్లు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అదే చెప్తున్నాను మీకు, దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. ఎప్పుడు ఇన్స్టెంట్గా ఆలోచన చేయకండి, ఇన్స్టెంట్గా ఇప్పుడు జరిగిపోవాలనుకోకండి.
దేవుడు సమయమున తన సమయంలో అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి అంటున్నాడు. అంచేత సమయములు అన్నీ కూడా ఆయన కంట్రోల్. అంచేత మీరు ఎప్పుడు దేవుడికి వదిలేయండి, దేవుడితో మాట్లాడండి, దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడికి చెప్పుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఆశీర్వదించబడతారు. నేను బహుశా ఎప్పుడు బయట వచ్చి ఓపెన్లో మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే మన స్పీకర్ కాదు కదా, స్పీకర్లు ఉన్నారు. రేపు వస్తాడు జాన్ వెస్లీ గారు, ఆయన పెద్ద స్పీకర్, కరెక్టే, ఆయన స్పీకర్, ఆయన ముఖ్య స్పీకర్, ఓకే, ఆయన మాట్లాడిన ఎవరో వచ్చారు, ఆయన స్పీకర్, మన స్పీకర్ కాదు కదా మనం మాట్లాడినాకి. సరే, ఇక్కడ ఏదో రమ్మన్నారు, వచ్చారు, చెప్పకపోతే బాగుందని చెప్పడం కాదు, నా అనుభవం చెప్పాను మీకు. నా అనుభవం, దేవుడు చెప్పిన మాటలు నేను కాదు. ఇక్కడ నిలబడగానే మాట్లాడుకునే మాట, యేసయ్యా నా నోట నీ మాట ఉంచంటాను, అది ఇస్తాడో మాట్లాడి వెళ్ళిపోతాను. ఈ తర్వాత మళ్ళీ ఇదే మాటలు మళ్ళానే చెప్పలేను. ఎందుకనగా ఈరోజు దేవుడు ఇచ్చిన మాట ఇది, రేపు ఏమిస్తాడో నాకు తెలియదు. అలాగని చెప్పి రోజు నేను వెళ్ళను. ఎక్కడికి నాకుండి పనులు, నా వ్యాపారం, నా బిజినెస్, నా పిల్లలు, నా సంసారం ఎన్ని చక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. నా దగ్గర 16-18 మంది వాళ్ళ పాస్టర్స్ నా దగ్గర ఉండాలి. వాళ్ళు ఆగక్షమాలు చూడాలి. వాళ్ళు ఏదో వస్తారు, పొద్దున వస్తారు, మధ్యాహ్నం వస్తారు, అయ్యగారు ఇది అంటారు, అయ్యగారు అది అంటున్నారు. ఇది కాకుండా నాకు దేవుడి కృపలో మరి నేను చేయవలసిన పని దేవుడు ఇచ్చింది ఏంటంటే, హెచ్ఐవి రోగులు ఉన్నారు కొంతమంది, పాపం ఆ రోగంతో రోగంతోనే చనిపోవలసిన వారు, వాళ్ళ కోసం నేను పోషించడానికి మేము ప్రయత్నం చేయాలి. కొంతమంది అందులేని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను సహాయం చేయాలి. ఇదంతా కూడా పెద్ద మినిస్ట్రీ కాదు. నాకు ఫారెన్ డబ్బులు తీసుకొని నాకు అక్కర్లేదు, నేను ఎవరు ఇచ్చినా వద్దు. మా ఫౌండేషన్కి ఎవరు రూపాయి ఇచ్చినా తీసుకొని, మా బావగారు ఇచ్చినా వద్దన్నాను. మీరు ఇవ్వటానికి నాకు కుదరదు. నేను నా బిడ్డలు కష్టార్జితంతో ఇవన్నీ జరగాలి. హల్లెలూయా. నాకు దేవుడు ఇస్తాడు, పరలోకం నుంచి దేవుడు ఇస్తాడు, పరలోకం నుంచి దేవుడు నా కుమారుల ద్వారా నాకు ఇస్తున్నాడు. నేను ఖర్చు పెడతా ఉంటాను తప్ప ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర నేను ఎప్పుడు తీసుకోలేదు, తీసుకోను కూడా. తీసుకునే పరిస్థితి కూడా దేవుడు నాకు కల్పించలేదు. ఇచ్చే స్థాయిలో ఉంచాడు. ఎప్పుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపాయాలు, ఆపదకరమైన పరిస్థితుల్లో కూడా నాకు ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ఇచ్చాను తప్ప చేయి చాచడానికి దేవుడు నన్ను ఒప్పుకోలేదు. నువ్వు చేయి చాచడానికి లేదు అన్నాడు. తీర్ణ స్థితిలో ఉండగా కూడా దేవుడు నన్ను ఆ రోజుకి అవసరమైంది, ఆ రోజు నాకు దేవుడు ఏదో రూపాన్ని ఇచ్చాడు తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచలేదు. మరి సమయం 11 అవుతుంది. నాకు ఇచ్చిన సమయం కంటే అరగంట ఎక్కువ వాడుకున్నాను. మరి పాస్టర్ గారు మీరు అందరూ కూడా సారీ. సో అప్పుడు నాకు కష్టాలు ఉండగా ఏమొచ్చిందో తెలుసా, జ్ఞాపకం వచ్చింది. నేను ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ నా దగ్గర కట్టానంట. కట్టాలి కదా, మేము ప్రతి సంవత్సరం కడతాం. ఆ సంవత్సరం కూడా ఎప్పుడో కట్టేస్తే మరి ఏమైందో తెలియదు నాకు. ఇప్పటికీ అది మర్మంగానే ఉండిపోయింది. ఆ రోజుల్లో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా, 20 సంవత్సరాలు అయిపోయింది. స్పీడ్ పోస్ట్లో కాకులతో ఆహారం పెట్టిన పంపిన యెహోవా, దేవుడైన యెహోవా నాకు 3 lakhs రూపీస్ చెక్ పంపించాడు. అది ఎందుకు వచ్చిందో ఇప్పటికీ తెలియదు, నాకెందుకు తెలియదు. నాకెందుకు వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ వారు పంపించారు. 3 లక్షలు మీ దగ్గర ఎక్కువ కట్ చేసుకున్నాం, మీరు ఎక్కువ కట్టేశారు, ఎప్పుడో రిటర్న్ చేసేస్తున్నాం అని చెప్పి 3 లక్షల చిల్లర, జ్ఞాపకం లేదు, 3 స్పీడ్ పోస్ట్లో వచ్చేసింది. మరి అది దేవుడు పంపించాడు. కాకులతో ఆహారం పంపిన యేసయ్య జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన యెహోవా దేవుడికి నమ్మదగినవాడు. నా కష్టాల్లో ఉండగా ఆ రోజులో 3 లక్షలు అంటే చాలా ఎక్కువ అనమాట. ఆ పరిస్థితుల్లో ఇంకా చాలా ఎక్కువ నాకు, ఎందుకంటే 10,000 ఎక్కువ నాకు. అలాంటిది 3 లక్షలు అన్నమాట. కారు 3 లక్షలకే తక్కువగా అమ్మేశాను. ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు 3 లక్షల రూపాయలు చెక్, మరి ఇన్కమ్ ట్యాక్స్ వారు నేను ఎప్పుడో కట్టాను, ఎక్కువ కట్ చేశారట, ఎక్కువ కట్టేసుకున్నాను, మీరు కట్టారు అని పంపించారు. అది ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు మర్మంగానే మాయగానే ఉంటుంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు, దేవుడు ఎలా పంపించాడో తెలియదు, దేవుడు ఇచ్చాడు. ఇది హల్లెలూయా. అంచేత మనందరము దేవుడిలో ఉన్నాం కాబట్టి దేవుడి కొరకు నిలబడాలి. దేవుడి కొరకు కష్టం వచ్చినా పారిపోకండి. కష్టం వస్తే దేవుడే ఉన్నాడు, నష్టాల్లో దేవుడు ఉంటాడు, ఇబ్బందుల్లో దేవుడు ఉంటాడు, ఇరుకుల్లో ఉంటాడు, అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు ఉంటారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడే ఉంటాడు. ఎనీ టైం, ఎప్పుడు ఎవరు రెడీ బ్యాటరీ లాంటివాడు మన దేవుడు. మన దేవుడు ఎప్పుడు శక్తి కలిగిన వాడే.
ఆ బ్యాటరీ అంటాడు, అది నేను యాడ్ చూసుకోండి, ఎనీ టైం శక్తి కలిగింది బ్యాటరీ, ఎవరు రెడీ బ్యాటరీ అనేవాడు. అలాగా ఈ బ్యాటరీ కాదు, ఇలాంటి బ్యాటరీలు అన్నీ సృష్టించిన సృష్టికర్త మేఘాల్లోంచి మనకి అగ్ని కురిపించిన వాడు. మేఘాలు వర్షాలు వస్తాయి, ఎగిరి రాదు, కానీ దాన్ని కూడా ఆయన అగ్ని మార్చగలడు. ఏలియా ప్రార్థించగా అగ్ని కురిపించాడు. అది నేను వెళ్ళాను, చూశాను. అక్కడ కాలిపోయిన రాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇంకా చూస్తే. నౌ స్టిల్ యూ విల్ డై. కరిమయ్య పర్వతం ఎక్కాను. ఆ కరిమయ్య పర్వతం మీద ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా మెల్ట్ అయిపోయి, కరిగిపోయి, కాలిపోయి అలా ఉంటాయి రాళ్ళు. అది దేవుడి యొక్క ప్రసన్నత, శక్తి అక్కడికి వచ్చింది అనే సాక్ష్యం అక్కడ రాళ్లే చెప్తున్నాయి, మనం ఎవరు చెప్పక్కర్లేదు. కరిగిపోయిన చిట్లాలు అంటారు కదా, మీకు తెలుసో లేదో, ఇటుకలు కాలిపోయిన చిట్లాలాగా రాళ్ళు కాలిపోయిన చిట్లాల్లాగా ఉంటాయి అక్కడ. అవన్నీ ఆ కొండంతా కరిమయ్య పర్వతం అంతా అయ్యి ఉంటాయి. ఏలియా ప్రార్థన చేయగా ఆయన ఆకాశం నుంచి అగ్ని పంపించడం. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే అంతకంటే కార్యములు దేవుడు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుని వీళ్ళు థ్యాంక్స్ ఆల్ ఎంతసేపు ఉన్నందుకు, మా మాట విన్నందుకు. ఈ యొక్క మాటల ద్వారా మీరు బలపడి ఉంటే దేవుడికే మహిమ కలుగుగాక. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు, మీరు చేస్తున్న పరిచర్యను దీవిస్తాడు. మీ కష్టము ఒకరోజు దేవుడు మీకు చెప్పాడు, ఒక దినము ఆ మందిరం ఆవరణలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందుతారు. ప్రార్థన చేసుకుని నేను ఆ యొక్క మాటలు ముగిస్తాను. నన్ను పిలిచినటువంటి ఆ రమేష్ గారిని, ఆ సీనుకి, వచ్చినటువంటి మిగిలిన మిత్రులకు అందరికీ పూర్వపక్షంగా వందనాలు తెలియజేస్తూ నా ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. దయాదాచన్యపూర్ణుడైన యెహోవా, దయగల నీ నామమును బట్టి వందనాలు యేసయ్యా. నువ్వు చేసిన మేళ్ళకే వందనాలు. నువ్వు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి వందనాలు ప్రభువా. మాకు కాదు తండ్రి, మాకు కాదు, నీకే మహిమ కలిగినట్లుగా ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. వచ్చిన వారంతా దీవించబడాలి, వచ్చిన వారంతా ఆశీర్వదించబడాలి. మేము దీవించబడినట్లుగా మరి అందరూ కూడా దీవించబడేట్టుగా సహాయం చేయండి. నీ మాట చొప్పున జరుగును గాక. అవును తండ్రి, నీ మాట బలమైంది, నీ మాట శక్తివైంది. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా? నువ్వు మా కోట, మా అండ, మా బండ, మా కొండ నువ్వే. యెహోవా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండి. 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 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మనందరిపై ఉండును గాక. ప్రభువా, నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి, మేలుకరమైన దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలకు ప్రభువా నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. ఎవరికి ఎక్కడ అవసరమో నీరే ఫలింపజేసి వారి అవసరతలు తీర్చండి ప్రభువా. అక్కర్లో ఉన్నవారు అతని పాప క్షమాపణ లేదు, నీ దగ్గరికి వచ్చి యేసయ్యా నన్ను క్షమించంటే చాలు, క్షమించంటే చాలు. మీ అవసరతలు, మా అవసరతలు తీర్చేవాడు ఈ సృష్టిలో ఎవరు లేరయ్యా. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? యెహోవా దయగల నీ నామంలో అడుగుతున్నాను. వచ్చిన వారు ఎవరైతే అనారోగ్యాలు ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులే ఉన్నారో ప్రభువా, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యమును దయచేయండి, వాళ్ళ అవసరతలు తీర్చండి. ఈ విధంగా మాట్లాడుకునేటకు ఇచ్చిన మాటల ప్రతి మాటకి మీరే నీరు కట్టి ఫలింపు చేసి హృదయాల్లో సిగిరింపజేసి నా తండ్రి అవసరతలు తీర్చమని, ఈ దినాశీర్వాదాలతో నింపి మమ్మల్ని అందరినీ పంపించమని సర్వలోక రక్షకుడు, సర్వేశ్వరుడు, మహాదేవుడు, గణదేవుడని యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి క్షమించండి, లేట్ అయిందని అసలు అనుకోదు. ఇందాక ఒక మాట చెప్పారు, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట కంటే 1000 దినములతో సమానము కదా. ఈరోజు దేవుని మాటలు విన్నారని నమ్ముతూ ఉన్నాను. నయోమిలాగా మన జీవితాలు ఉన్నాయేమో కదా. జీవము కలిగిన, సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి చిన్ని చిన్ని కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు లోకం వైపుకు చూసి పాపములో పడిపోతూ ఈరోజు నయోమిని మన ముందు ఉంచి ఉన్నాడు దేవుడు కదా. దేవుని సన్నిధిని, దేవుని మహత్కార్యాలను చూసినటువంటి యోధా సాంప్రదాయంలో బ్రతికినటువంటి ఒక దేవుని బిడ్డ అయ్యుండి కూడా చిన్నపాటి కరువు వచ్చినందుకు
దేవుని సన్నిధిని, దేవుని ప్రజలను విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకుంది. తిరిగి పొందుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది నయోమి. ఈరోజు మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలించుకోవాలని ప్రభు ఈ మాటను మీతో నాతో చెప్తూ ఉన్నాడు కదా. నిజమే, సాతాను చిన్ని ఆనందాన్ని నీ ముందు ఉంచడం కోసం, అది చాలా చిన్నదే, శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని నీ దగ్గర నుంచి లాగేసుకోవడానికి చిన్ని చిన్ని ఆనందాలను మన ముందు ఉంచుతూ ఉంటుంది. అవే గొప్పవి అనుకుని వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి అశాశ్వతమైనవి, స్వల్పమైన వాటి వెనకాల పరిగెట్టి నిత్య జీవాన్ని కోల్పోతున్నాం. ఈరోజు నయోమి భర్తను పోగొట్టుకుని, బిడ్డలను పోగొట్టుకుని తిరిగి ఎవరైనా లోకంలో ఇవ్వగలరా? ఎస్, ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నామో గమనించుకోవాలి. చిన్ని చిన్ని కష్టాలు, బాధలు వచ్చినాయని మన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి లోకం వైపుకు తిరగొద్దని ఈరోజు యేసయ్య నీతో చెప్తూ ఉన్నాడు. ఒక సజీవ సాక్ష్యాన్ని ఉంచి ఉన్నాడు నీ ముందు, నా ముందు కూడా. ఆయనకి కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినప్పుడు నయోమిలాగా దేవుని విడిచిపెట్టి లోకం వైపుకు చూడకుండా, దేవా, జీవము కలిగిన దేవా, నా పక్షాన కార్యం చేయని ప్రార్థన చేసి విశ్వాసముతో నిలబడి ఉండగా ఈరోజు దేవుడు ఏడింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ చివరి ప్రార్థన ద్వారా నువ్వు కోల్పోంది ప్రతిదీ కూడా పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. నయోమి తిరిగినట్లుగా నేను తిరిగి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని ఈరోజు అడుగుదాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ సతీష్ గారు చివరి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. జీవము గల దేవా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈరోజు నాయన ప్రభా, నీ యొక్క నాయన ప్రభా సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు. నీకు స్తోత్రములు తండ్రి. విశ్వాసములో ముందుకు వెళ్ళడానికి నాయన, మీలో నమ్మకంగా ఉండడానికి నాయన ప్రభా, ఈరోజు నాయన ప్రభా ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు నాయన ప్రభా. ఇక్కడ ఉన్న వాళ్ళు నాయన ప్రభా, ఎవరైతే నాయన ప్రభా అవును దేవా నీ సహాయం అడుగుతూ ఉన్నారు, అవును దేవా నీ తోడు అడుగుతూ ఉన్నారు, అవును ప్రభువా, నీ ఆశ్రయపురములోకి ఎవరైతే నాయన ప్రభా రావాలని అడుగుతూ ఉన్నారు, దేవా కనికరాన్ని యేసు నామములో ప్రతి కార్యము నెరవేర్చబడును గాక. ఆమేన్. యేసు నామములో ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛన తీర్చబడును గాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా నాయన, ఏ హృదయం అయితే నాయన ప్రభా కృంగిన వేళలో ఉన్నారు, ఏ జీవితాలైతే అప్పుల బంధకాల్లో ఉన్నారు, ఎవరైతే నాయన ప్రభా నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉన్నారు, అవును దేవా, మా యొక్క శక్తి చేత కాదు, మా యొక్క బలము చేత కాదు, నీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి ఒక్క ఆత్మ నాయన ప్రభా దురాత్మ శక్తి నుంచి విడిపింపబడును కాక. ఆదరణ, శక్తి, మహిమతో నింపి నీ శక్తితో నాయన ప్రభు ఈరోజు ఇంటికి తిరిగి వెళ్ళడానికి సహాయము దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపి, ప్రతి ఒక్కరిని నాయన ప్రభు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి,